హాయ్, వెల్కమ్ టు మోక్ష క్లాసెస్. ఇవాళ క్లాస్లో మనం 10th క్లాస్లో ఉన్నటువంటి 7th చాప్టర్ అయినటువంటి కోఆర్డినేట్ జామెట్రీ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అందరూ ఒకసారి చూడండి. ఫస్ట్ నేను డెఫినేషన్స్ చెప్తాను. ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ డీల్స్ విత్ పాయింట్స్ ఇన్ ఏ కోఆర్డినేట్ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఏ కోఆర్డినేట్ జామెట్రీ. అంటే ఏం లేదమ్మా, ఒక మ్యాథమెటిక్స్లో ఇది ఒక బ్రాంచ్ నాన్న. ఇందులో మనం డీల్స్ చేసేది ఓన్లీ పాయింట్స్ గురించి. పాయింట్స్ అంటే ఒక ప్లేన్ తీసుకుంటాం, అది కూడా ఏ ప్లేను? కోఆర్డినేట్ ప్లేన్. మీకు ఆల్రెడీ తెలుస్తున్నాను, కాకపోతే పేరు ఇలా చెప్తానంటే ఏంటనేది అర్థం కాదు. కోఆర్డినేట్ ప్లేన్ అంటే మీరు గ్రాఫ్ డ్రా చేశారు కదా నాన్న. గ్రాఫ్స్లో మనకి ఏముంటాయి? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. అంటే ఎక్స్ నుంచి ఒక కోఆర్డినేటు, వై నుంచి ఒక కోఆర్డినేట్. అదనమాట కోఆర్డినేట్ ప్లేన్ అంటే. ఒక కోఆర్డినేట్ ప్లేన్లో పాయింట్స్తో డీల్ చేయడాన్ని కోఆర్డినేట్ జామెట్రీ అని అంటాము. ఓకేనా నాన్న? మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఫస్ట్ డెఫినేషన్స్ వినండి. The branch of mathematics which deals with points in a coordinate plane is called coordinate geometry. ఒక కోఆర్డినేట్ ప్లేన్లో పాయింట్స్తో డీల్ చేయడాన్ని, అంటే ఆ పాయింట్స్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎలా లొకేట్ చేసాం అని చెప్పడాన్ని కోఆర్డినేట్ జామెట్రీ అని అంటాము. దెర్ ఈజ్ ఏ డిఫైనెట్ 1:1 కరెస్పాండెన్స్ బిట్వీన్ ద పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ ఇన్ ఏ ప్లేన్. ఆ ప్లేన్లో పాయింట్ పొజిషన్ ఎలా ఉందంటే 1:1 కరెస్పాండెన్స్ ఉంటుంది. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి ఎలా ఏంటి అనేది ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఏ పెయిర్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్స్. ఏదైతే ప్లేన్లో మనం తీసుకుంటామో పాయింట్ యొక్క పొజిషన్ చెప్పడానికి, ఆ 2 నెంబర్స్ని మనం కోఆర్డినేట్స్ అంటాము. ఓకేనా? తర్వాత కార్టీషియన్ ప్లేన్. ఇన్ ద కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ దెర్ ఈజ్ ఏ కార్టీషియన్ ప్లేన్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ 2 నెంబర్ లైన్స్. ఒక కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఉన్నటువంటి కార్టీషియన్ ప్లేన్ ఎలా వస్తుంది అంటే మేడప్ ఆఫ్ విత్ 2 నెంబర్ లైన్స్. 2 నెంబర్ లైన్స్ తీసుకోవడం ద్వారా మనం ఒక కార్టీషియన్ ప్లేన్ని డ్రా చేయొచ్చు. ఏంటి ఆ 2 లైన్స్? ఎక్స్ యాక్సిస్ అంటే హార్జంటల్ లైన్, వై యాక్సిస్ అంటే వర్టికల్ లైన్. త్రూ ద హార్జంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ వీ కెన్ మేక్ ఏ వన్ కార్టీషియన్ ప్లేన్. Using this Cartesian plane, we can locate the position of a point and we can tell about that point. That is called a coordinate geometry. 1 by 1 అర్థమవుతుంది కదా. మనం ఏవైనా 2 యాక్సిస్ తీసుకొని 2 లైన్స్ తీసుకొని ఒక కార్టీషియన్ ప్లేన్ ప్రిపేర్ చేస్తాం. ఆ కార్టీషియన్ ప్లేన్లో ఏవైనా పాయింట్స్ మార్క్ చేసి ఆ పాయింట్స్ ఎలా ఉన్నాయి, ఎలా లొకేట్ అయినాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఏంటి అని చెప్పడాన్ని మనం కోఆర్డినేట్ జామెట్రీ అని అంటాం. ఓకే, ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ దీస్ 2 లైన్స్. ఏమమ్మా దీస్ 2 లైన్స్ అంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, లేకపోతే హార్జంటల్ లైన్ ఆర్ వర్టికల్ లైన్ ఈజ్ నోన్ యాజ్ సెంటర్ ఆర్ ద ఆరిజిన్ ఆఫ్ ద కోఆర్డినేట్ ప్లేన్. దాన్ని సెంటర్ అని కానీ ఆరిజిన్ అని కానీ అంటాము ఆ కోఆర్డినేట్ ప్లేన్కి. ఓకేనా? ఇన్ ఏ కార్టీషియన్ ప్లేన్ ద పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ P ఈజ్ డిటర్మైన్డ్ బై 2 కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ వై. ఇప్పుడే కదా మనం చెప్పుకుంది, 2 లైన్స్ డ్రా చేస్తాము, ఒకటి ఎక్స్ ఒక వై. ఆ 2 లైన్స్లో యూజ్ చేసుకొని ఒక పాయింట్ పి అని అన్నాను. అంటే నేను ఒక పాయింట్ పేరు పి అని పెట్టాను. ఆ పాయింట్ పి ఎలా ఉంది ఏంటి అనేది ఈ కోఆర్డినేట్స్ యూజ్ చేసుకొని చెప్తాము. వేర్ ఎక్స్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ వై యాక్సిస్. పి డిస్టెన్సు వై యాక్సిస్ నుంచి పి అనే డిస్టెన్సు ఎంత తీసుకోవాలి? ఎక్స్. వై ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకున్నానా? వై యాక్సిస్ నుంచి పి ఎక్స్ డిస్టెన్స్లో ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ నుంచి పి వై డిస్టెన్స్లో ఉంటుంది. వి డినోటెడ్ బై ఇట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై. ద డిస్టెన్స్ ఆఫ్ ఎనీ పాయింట్ ఫ్రమ్ ద వై యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ కోఆర్డినేట్ ఆర్ అబిసిసా. ఇప్పుడే కదా చెప్పుకుంది, వై యాక్సిస్ నుంచి పి పాయింట్ అనేది ఉండడాన్ని డిస్టెన్స్ చెప్పడాన్ని ఏమంటాము? ఎక్స్ కోఆర్డినేట్ అంటాము. అలాగే ద డిస్టెన్స్ ఆఫ్ ఎనీ పాయింట్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఏ వై యాక్సిస్ ఆర్ వై కోఆర్డినేట్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్డినేట్. ఎక్స్ యాక్సిస్ని మనం అవిసీసా అని పిలుస్తాము, వై కోఆర్డినేట్ని మనం ఆర్డినేట్ అని పిలుస్తాము. అయితే ఇవన్నీ డెఫినేషన్స్ నాన్న. దీన్ని మీకు ఈ డెఫినేషన్స్ అన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేను చూపిస్తాను. ఓకేనా నాన్న? ఒకసారి చూడండి. తర్వాత పిక్చర్ మీకు ఈజీగా అర్థమవుతుంది నాన్న. చూడండి, యాక్చువల్గా వితౌట్ డ్రాయింగ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఎ ప్లెయిన్. ఎస్, ఇట్స్ ఎ ప్లెయిన్ ఫిగర్. ఐ డెంట్ డ్రా ఎనీథింగ్, ఏమీ డ్రా చేయలేదు. నౌ ఇన్ దిస్ ప్లేన్ ఐఎమ్ టేకింగ్ 2 నెంబర్ లైన్స్. నేను ఒక 2 నెంబర్ లైన్స్ తీసుకుంటున్నాను. ఇన్ దిస్ ప్లేన్ ఐఎమ్ టేకింగ్ 2 నెంబర్ లైన్స్. వై? బికాస్
ఐ హ్యావ్ టు ఫార్మ్ ఏ కార్టీషియన్ ప్లేన్. కార్టీషియన్ ప్లేన్ ఫామ్ చేయడానికి 2 నెంబర్ లైన్స్ తీసుకుంటున్నాను. చూడండి నాన్న, హార్జాంటల్ లైన్, వర్టికల్ లైన్. ఇంతకుముందే మీకు డెఫినేషన్లో చూపించాను కదా. కార్టీషియన్ ప్లేన్ అనేది 2 లైన్స్ మేక్ చేసుకుంటే వస్తుంది. హార్జాంటల్ లైన్ x1 హార్జాంటల్ లైన్, y1 vertical line, 1 horizontal line, 1 vertical line. Horizontal line is x1, vertical line is y1. This horizontal line is called x-axis. ఏమని పిలుస్తున్నాను దీన్ని? x యాక్సిస్. మరి వర్టికల్ లైన్ ఏమని పిలుస్తున్నానా? y యాక్సిస్. అంటే x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, x కోఆర్డినేట్, y coordinate. Okay, the horizontal line is x1. నెంబర్ లైన్ పేరు x1. ఆ హార్జంటల్ లైన్ని x యాక్సిస్ అంటాము, x కోఆర్డినేట్ అంటాము. ఇందులో మనం x కోఆర్డినేట్ తీసుకుంటాము. x కోఆర్డినేట్ ఇస్ ఆల్సో కాల్ ఏ అబిసీసా. ఏమని పిలుస్తున్నానా? అబ్సీసా. అండ్ దిస్ వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ y axis, and this y axis we can mark the y coordinate, and y is called ordinate. క్లియర్గా అర్థమైందనన్నా? టేక్ ద 2 నెంబర్ లైన్స్, we can make a one plane figure is called a Cartesian plane. ఇప్పుడు ఆ 2 నెంబర్ లైన్స్ తీసుకొని నేను ప్లేన్లో ఒక కార్టీషియన్ ప్లేన్ అన్నాను. ఎందుకు కార్టీషియన్ ప్లేన్ అన్నాను? we are dealing with coordinates, x coordinate, y coordinate, x coordinate, y coordinate. Here we are dealing with the coordinates కాబట్టి ఇది మనకి కార్టీషియన్ ప్లేన్ అయింది. కార్టీషియన్ ప్లేన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 నెంబర్ లైన్స్, x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఓకేనా నాన్న? కార్టీషియన్ ప్లేన్ అంటే అందుకే అర్థమైందా? 2 నెంబర్ లైన్స్ తీసుకొని మనం ఒక కార్టీషియన్ ప్లేన్ని ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఈ కార్టీషియన్ ప్లేన్ది చూడండి, ఇంటర్సెక్టింగ్ x యాక్సిస్, ఇంటర్సెక్టింగ్ y యాక్సిస్. At middle you can get a center. The intersection of the x-axis and y-axis is called the center or origin. సెంటర్ కానీ ఆర్జిన్ కానీ పిలుస్తాం. దీన్ని మనం ఏమని పిలుస్తాం? సెంటర్ ఆర్ ఆర్జిన్. ఓకేనా? ద ఇంటర్సెక్షన్ ఆఫ్ x-axis and y-axis is called center or origin. ఓకేనా? ఇప్పుడు చూడండి, in this Cartesian plane we have a 4 parts. అర్థమవటం కోసం 4 పార్ట్స్ అంటున్నానా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఓకేనా? 2 నెంబర్ లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి నాన్న? 1, 2, 3, 4. చెక్ చేసుకోండి. ఈ పార్ట్ ఈ ఎక్స్ లైన్ మొత్తం కూడా ఈ లెఫ్ట్ సైడ్ అన్ని ప్లస్లో ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5 ఆల్ ఆర్ పాజిటివ్. అవునా? ఎక్స్ అయిపోయింది. x1కి ఇటు సైడ్ వచ్చండి, హార్జాంటల్ లైన్కి ఏమున్నానా? -1, -2, -3, -4, -5, -6. మనకు ఆల్రెడీ తెలుసు కదా నాన్న, నెంబర్ లైన్స్లో రైట్ సైడ్ అన్నీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అన్నీ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఇది హార్జాంటల్ లైన్ సంబంధించి నెంబర్స్, కోఆర్డినేట్స్. 1, 2, 3, 4, 5, 6, -1, -2, -3, -4, -5, -6. రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్. ఓకే, ఇది x యాక్సిస్. నెక్స్ట్ y యాక్సిస్ చూద్దాం. y యాక్సిస్ అప్పర్ పార్ట్ 1, 2, 3, 4, 5, 6 ఫ్రమ్ ద సెంటర్ అబోవ్ అప్పర్ పార్ట్, ఫ్రమ్ ద సెంటర్ బిలో లోయర్ పార్ట్. ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి? -1, -2, -3, -4, -5. ఇలా నెంబర్ లైన్ డ్రా చేసుకున్నానా మీకు ఈజీగా అర్థమవుతుంది. y యాక్సిస్కి పైన అప్పర్ పార్ట్లో పాజిటివ్ నెంబర్స్, y యాక్సిస్కి లోయర్ పార్ట్లో మీకు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అర్థమైందనా? నెంబర్ లైన్స్ డ్రా చేస్తాము. ఓకే, నెంబర్ లైన్స్లో మనకి నెంబర్స్ ఉన్నాయి, అవి ఎలా నోటేట్ ఉన్నాయి అనేది నోట్ చేసుకోవాలి. చూడండి, x యాక్సిస్లో పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, y యాక్సిస్లో పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్. ఓకేనా? ఇలా మనకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 4 పార్ట్స్ వచ్చినాయి. చూడండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. మనం వీటిని మ్యాథమెటిక్స్లో కోఆర్డినేట్ అంటాం. ఏమంటానా? కోఆర్డినేట్ అంటాం. దిస్ వన్ ఈజ్ కాల్డ్ క్వాడ్రెంట్ 1, దిస్ వన్ ఈజ్ కాల్డ్ క్వాడ్రెంట్ 2,
This one is called quadrant 3. This one is called quadrant 4. Quadrant 1, quadrant 2, quadrant 3, quadrant 4. ఇలా మనకి 4 quadrants ఉంటాయి. సో 1 Cartesian plane ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 quadrants. 4 quadrants కింద డివైడ్ అవుతుంది. అందులో ఫస్ట్ చెక్ చేసుకుందాం. నేను ఇక్కడ క్వాడ్రంట్ 1లో ప్లస్ ప్లస్ అన్నాను. అవి సైన్స్ సింబల్స్ నాన్న ఎలా వచ్చినాయి చూడండి. ఎప్పుడు కూడా క్వాడ్రంట్లో ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాయాలి, తర్వాత వై కోఆర్డినేట్ రాయాలి. ఇప్పుడు చూడండి, ఇదే కదా పార్ట్ 1. ఈ పార్ట్ 1 మాత్రం ఇదంతా మర్చిపోయిందమ్మా. ఈ పార్ట్ ఎల్ షేప్లో అని చూసుకుంటున్నారా, అది మనకి పార్ట్ 1 కింద తీసుకుంటున్నాను. చూడండి, పార్ట్ 1లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. హారిజాంటల్ లైన్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వర్టికల్ లైన్ ఈజ్ వై యాక్సిస్. నేను ముందు ఏం తీసుకోవాలన్నా ఎక్స్ యాక్సిసే కదా. చెప్పాను కదా మీకు, ఎక్స్లో ఏ నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 అన్నీ పాజిటివ్ నెంబర్సే కదా అన్న. సో ఎక్స్ యాక్సిస్ సింబల్ ఈజ్ ప్లస్. సి హియర్ వై యాక్సిస్ 1 2 3 4 5 6. దీస్ ఆర్ ఆల్సో ప్లస్. సో వై సింబల్ ఈజ్ 5 ప్లస్. See here everybody. Here in the coordinate 1, x coordinate is plus sign, y coordinate is plus sign. అందరికీ అర్థమైందా నాన్న? ఈ కోఆర్డినేట్ 1లో x ప్లస్ y ప్లస్ x యాక్సిస్ ప్లస్ y యాక్సిస్ ప్లస్ x కోఆర్డినేట్ ప్లస్ y కోఆర్డినేట్ ప్లస్. ఓకే, నెక్స్ట్ క్వాడ్రంట్ 2. ఇప్పుడు చెక్ చేసుకోండి అందరూ. ఎల్ షేప్ మాత్రమే చెక్ చేసుకున్నాను ఒక్కసారి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ చెక్ చేసుకోండి జాగ్రత్తగా అందరూ. ఇది లేదనుకోండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిసే చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ మీద ఏమున్నాయి, -1 -2 ఆల్ ఆర్ మైనసెస్. సో ఎక్స్ కోఆర్డినేట్ సైన్ ఈజ్ మైనస్. నెక్స్ట్ ఇన్ వై యాక్సిస్ 1 2 3 4 5 6 ఆల్ ఆర్ ప్లసెస్. సో వై కోఆర్డినేట్ సైన్ వచ్చేటప్పటికి ప్లస్. అర్థమైందా నాన్న? ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేటప్పటికి మైనస్, వై కోఆర్డినేట్ వచ్చేటప్పటికి ప్లస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్కి వద్దాం. చూడండి, ఎల్ షేప్ ఏనా చూడండి, ఎల్ షేప్ కనపడుతుందా? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద అన్నీ మైనస్లు ఉన్నాయి కాబట్టి -1. వై యాక్సిస్ మీద కూడా అన్నీ -1 -2 -3 కాబట్టి మైనస్. సో ద సైన్స్ ఆఫ్ కోఆర్డినేట్ 3 ఈజ్ -1 -1. ఇప్పుడు 4కి వచ్చేసేయండి. ఎల్ షేప్ చూడండి, ఎల్ షేప్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ ఆల్ ఆర్ ప్లస్, వై ఆల్ ఆర్ మైనస్. సో కోఆర్డినేట్ 4 సైన్ ఈజ్ ప్లస్ మైనస్. అర్థమైంది నాన్న? మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రతి ఒక్కటి ఎల్ షేప్ అని చూసుకోండి నాన్న, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎల్ షేప్ కోఆర్డినేట్ 1 ఎల్ షేప్ తీసుకోండి. ఎల్ షేప్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. హారిజాంటల్ ఎక్స్, వర్టికల్ వై. ఎక్స్ కోఆర్డినేట్ అన్నీ ప్లస్లు, వై వర్టికల్ ఇది కూడా ప్లస్లు కాబట్టి సైన్ వచ్చేటప్పటికి ప్లస్ ప్లస్. అలాగే సెకండ్ పార్ట్ ఇది కూడా ఎల్ షేప్ నాన్న. ఎల్ షేప్ అర్థమవటం కోసం ఈజీగా చూసుకోండి. ఎల్ షేప్ ఇందులో ఎక్స్ మైనస్లు, వై ప్లస్లు. కోఆర్డినేట్ 3 ఎల్ షేప్ నాన్న, మైనస్ మైనస్. అండ్ క్వాడ్రంట్ 4 వచ్చేటప్పటికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ప్లస్ మైనస్. ఓకేనా నాన్న? ఇలా మనకి 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. 4 కోఆర్డినేట్స్కి వాటికి సైన్స్ ఇలా ఉంటాయి. క్వాడ్రంట్ 1 ప్లస్ ప్లస్, క్వాడ్రంట్ 2 మైనస్ ప్లస్, క్వాడ్రంట్ 3 మైనస్ మైనస్, క్వాడ్రంట్ 4 ప్లస్ మైనస్. ఓకేనా? ఇది మనకి ఇలా టేబుల్ ద్వారా చూపిస్తారు, చూసుకోండి. క్వాడ్రంట్ ఎన్ని ఉన్నాయమ్మా? ఏ కార్టేసియన్ ప్లేన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 quadrants. దట్ వన్ Q1, Q2, Q3, Q4. ఇన్ దట్ ద ఎక్స్ కోఆర్డినేట్ని చెప్పాను కదమ్మా, అవి సీసా అని కూడా పిలుస్తారు, మీకు బిట్స్లో వస్తాయి. ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ అబ్సీసా అండ్ వై కోఆర్డినేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ ఆర్డినేట్. ఆ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ ఎలా పాయింట్ డిక్లేర్ చేసింది అనేది చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ కోఆర్డినేట్లో ఇందాక చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? ప్లస్ ప్లస్
ప్లస్ ప్లస్, సెకండ్ కోఆర్డినేట్లో మైనస్ ప్లస్, మైనస్ ప్లస్, థర్డ్ కోఆర్డినేట్లో మైనస్ మైనస్, ఫోర్త్ కోఆర్డినేట్లో ప్లస్ మైనస్. ఇది మనకి సైన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ టైమ్స్ కోఆర్డినేట్స్ ఇన్ డిఫరెంట్ క్వాడ్రంట్స్. క్వాడ్రంట్స్లో కోఆర్డినేట్ సైన్స్ ఎలా అనేది చెప్పింది. ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ వచ్చేటప్పటికి మనం అసలు ప్లేన్ ఎందుకు తీసుకున్నాము, ఎందుకు 2 నెంబర్స్ లైన్ కలిసి కార్టీసియన్ ప్లేన్ తీసుకున్నాము? వీ కెన్ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్. అది కదా అసలు కోఆర్డినేట్ జామెట్రీ అంటేనే వీ హ్యావ్ టు డీల్స్ విత్ ద పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటి అంటే కార్టీసియన్ ప్లేన్ అంటే ఏంటి, అది ఎలా డివైడ్ అవుతుంది, దాంట్లో సైన్స్ ఎలా తీసుకోవాలి. 2 నెంబర్ లైన్స్ని జాయిన్ చేస్తే వచ్చేది మనకి కార్టీసియన్ ప్లేన్. ఆ 2 లైన్స్ జాయిన్ చేస్తే మిడ్ పాయింట్ని సెంటర్ ఆర్ ఆరిజిన్ అంటాము. ఆ హార్జంటల్ లైన్ని ఎక్స్ యాక్సిస్ అంటాము, ఆ వర్టికల్ లైన్ని వై యాక్సిస్ అంటాము. ఓకేనా? అలాగా మనకి ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని రెండింటిని జాయిన్ చేస్తే ఒక కార్టీసియన్ ప్లేన్ వస్తుంది. ఆ కార్టీసియన్ ప్లేన్లో 4 పార్ట్స్ ఉంటాయి. కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4. ద సెంటర్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్. ఇందులో కూడా నెంబర్స్ చెప్పాను మీకు. హారిజాంటల్లో రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్. వర్టికల్ లైన్లో అప్పర్ పార్ట్ ఈజ్ పాజిటివ్ నెంబర్స్, లోయర్ పార్ట్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు చెక్ చేసుకుందాం పాయింట్ గురించి. నౌ ఐ మార్క్ ద పాయింట్ పి. ఇక్కడ ఒక పాయింట్ని మార్క్ చేశాను. ఇన్ దిస్ ప్లేన్ ఐ మార్క్ ద పాయింట్ పి. ఒక పాయింట్ పిని మార్క్ చేశాను. ఈ పి పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను ఇలాగా. అలాగే ఇటు సైడ్ కూడా ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేశాను. అర్థమవుతుందనా? నేనేమంటానంటే ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ద పాయింట్ ఏ. దీనికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను కన్నా అది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను, అది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందో దాని పాయింట్ని బి కింద మార్క్ చేసుకున్నాను. చూడండమ్మా, బి, ఇది ఏ. ఓకేనా? బిఏ. పి అనేది పి పాయింట్ ఈ ఏ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అని చెప్పాలి. ఓకేనా? యాక్చువల్గా అయితే మనం ఎంత డిస్టెన్స్లో ఉంది ఎంత అంటే స్కేల్తో కొలుస్తాం, టేబుల్తో కొలుస్తాం, అలా చెప్తాం. ఇప్పుడు ఈ కార్టీసియన్ ప్లేన్లో ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది ఎలా చెప్తామంటే కోఆర్డినేట్స్తో చెప్తాం. అదే కదా మన ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ కోఆర్డినేట్స్, వై కోఆర్డినేట్స్. ఈ కోఆర్డినేట్స్ యూజ్ చేసుకొని ఈ పాయింట్ పి అనేది ఏ పొజిషన్లో ఉందో మనం చెప్తాం. ఓకే? ద డిస్టెన్స్ ఆఫ్ పి పాయింట్ టు ఏ పాయింట్ ఈజ్ ఎక్స్. మేడం ఎలా చెప్పారు మేడం ఎక్స్ అని? ఇది ఏ లైన్ నానా? హార్జంటల్ లైన్. పి పాయింట్ టు ఏ పాయింట్, పి పాయింట్ టు ఏ పాయింట్ ఫ్రమ్ ద వై యాక్సిస్, ఫ్రమ్ ద వై యాక్సిస్. వై యాక్సిస్ నుంచి బయలుదేరింది చూసారా? ఫ్రమ్ ద వై యాక్సిస్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఈజ్ ఎక్స్. ఇందాక మీ డెఫినేషన్స్లో నోట్స్లో చెప్పాను. ద డిస్టెన్స్ ఆఫ్ పి పాయింట్ ఫ్రమ్ ద వై యాక్సిస్ ఈజ్ ఎక్స్. అలా అన్న గుర్తుపెట్టుకోండి. లేదా ఒక్కసారి చూడండి, హార్జంటల్ లైన్. హార్జంటల్ లైన్ అంటే వీ కెన్ కౌంట్ ద ఎక్స్ వాల్యూ. అలాగే ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్. ఇక్కడి నుంచే కదమ్మా లైన్, ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ నుంచి పీకి ఏ పాయింట్ ఇది? బి పాయింట్. బి పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద కదా ఉంది. ఎక్స్ యాక్సిస్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఈజ్ వై. వై వాల్యూ తీసుకోవాలి అంటే ఇది. చూడకండి, మీరు పాయింట్లు చెక్ చేసుకుంటే మీకు ఈజీ అర్థమవుతుందనా? ఎప్పుడు కూడా పాయింట్ పి అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఫస్ట్, వై కోఆర్డినేట్ ఫస్ట్. ఎక్స్ కోఆర్డినేట్ ఇదే కదా హార్జంటల్ లైన్. హార్జంటల్ లైన్ చూడండి, ఇది కూడా హార్జంటల్ లైన్. హార్జంటల్ లైన్ అందుకే ఇది ఇక్కడ ఎక్స్ అన్నాను. హార్జంటల్ లైన్, వర్టికల్ లైన్. హార్జంటల్ లైన్ అంటే ఇదే కదా. ఇది చూడండి, 0 నుంచి బి పాయింట్కి 1 2 3 4. సో వాట్ ఈస్ ద ఎక్స్ కోఆర్డినేట్? 4 యూనిట్స్. 1 2 3 4 డిస్టెన్స్లో ఉంది. ఆ తర్వాత వర్టికల్ లైన్ చూడండి నాన్న, ఈ బి పాయింట్ నుంచి పి పాయింట్ 6, ఓ పాయింట్ నుంచి ఏ పాయింట్ అలా అయినా చూసుకోవచ్చు నాన్న. బి పాయింట్ నుంచి పి పాయింట్ చూడండి రా, 1 2 3. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? 3. సో ద పాయింట్ పి ఈజ్ లొకేటెడ్ ఫ్రమ్ ద ఎక్స్ కోఆర్డినేట్ 3 యూనిట్స్, ఫ్రమ్ ద వై కోఆర్డినేట్ 4 యూనిట్స్. వై నుంచి
ఫస్ట్ వై నుంచి ఎక్స్ డిస్టెన్సు, ఎక్స్ నుంచి వై డిస్టెన్స్, వై నుంచి ఎక్స్ డిస్టెన్స్ ఈజ్ ఎక్స్ డిస్టెన్స్ బట్ హారిజాంటల్ లైన్ చెక్ చేసుకోవాలి. ఎన్ని స్టెప్స్ మూవ్ అయ్యాం 4. వై కోఆర్డినేట్ ఇది ఎక్స్ నుంచి ఎన్ని స్టెప్స్ మూవ్ అయ్యాం 1 2 3 పాయింట్ లొకేషన్ అందరికీ అర్థమైందా నాన్న? ఏం లేదమ్మా, జస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నాన్న ఈజీగా. పీ డిస్టెన్స్ని వై యాక్సిస్ నుంచి ఎక్స్ వాల్యూ కౌంట్ చేసుకుంటే వస్తుంది. అదే పీ డిస్టెన్స్ ఎక్స్ నుంచి అంటే వై వాల్యూ కౌంట్ చేసుకుంటే వస్తుంది. అలా అన్నా గుర్తుపెట్టుకోండి. లేదా హార్జాంటల్, ఇది చూడండి హార్జాంటల్ వర్టికల్, ఇది హార్జాంటల్ ఇది వర్టికల్. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి బి పాయింట్కి హార్జాంటల్ ఎన్ని స్టెప్స్ 4, ఇక్కడి నుంచి ఇక్కడికి వర్టికల్ ఎన్ని స్టెప్స్ 3 స్టెప్స్. సో ద పాయింట్ పి ఈజ్ లొకేటెడ్ 4 3 4th కోఆర్డినేట్ ఆఫ్ ఎక్స్, 3rd కోఆర్డినేట్ ఆఫ్ వై ఇక్కడ మనకి లొకేట్ అయ్యింది. అందరికీ అర్థమైందా నాన్న? కార్టీషియన్ ప్లేన్ అంటే ఇవేనన్నా మీరు చెప్పిన డెఫినేషన్స్. కార్టీషియన్ ప్లేన్ అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 2 number lines, హార్జాంటల్ వర్టికల్. Horizontal vertical lines are called x-axis and y-axis. In the x-axis we have coordinates, all x coordinates. In the y-axis coordinates, all y coordinates. Okay, now the intersection of the x-axis and the y-axis is called origin. Origin is denoted by O. Okay, next the Cartesian plane is divided into 4 parts: coordinate 1, coordinate 2, coordinate 3, coordinate 4. మీకు ఈ సైన్స్ తెలియడం కోసం ఈ పార్ట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. రఫ్గా డయాగ్రామ్ డ్రా చేసినా మీకు తెలిసిపోతుంది కోఆర్డినేట్ 1లో ఏమున్నాయి, కోఆర్డినేట్ 2లో ఏమున్నాయి, కోఆర్డినేట్ 3లో ఏమున్నాయి, కోఆర్డినేట్ 4లో ఏమున్నాయి, అన్నీ ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా నాన్న? ఓకేనన్నా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.